హాయ్ అండి. కొరమేను ఫిష్ ఫ్రై ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా నాన్నగారు మేము చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాళ్ళు. ఈరోజు కూడా చేపలు పట్టడానికి వెళ్ళి కొరమేను చేపనైతే తీసుకుని వచ్చారు. చూస్తున్నారు కదండి, చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. మా నాన్నగారు ముక్కలుగా కట్ చేసి బాగా క్లీన్ చేసి నాకు ఇచ్చేసారు. వీటిని ఫ్రై చేయడానికి నేను టేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ తగ్గ సాల్ట్, అలాగే టేస్ట్ తగ్గ కారం, 1/2 టీ స్పూన్ అంత టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇందులోనే నేను 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఫ్రెష్గా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్దని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అంత బాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ముద్దనైతే నేను చేసేసాను. ముద్దను చేసేసిన తర్వాత ఈ మసాలా ముద్దనైతే మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. ఇలా ప్రతి ముద్దకి మసాలా ముద్దని బాగా పట్టించాలి. ఎందుకంటే మసాలా ముద్దని ఎంత బాగా పట్టిస్తే చేప ముక్కలు అయితే అంత టేస్ట్గా ఉంటాయి. ఇలా నేను మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టించాను. కరెక్ట్గా సరిపోయింది. నేను చేసుకున్న మసాలా ముద్ద అయితే నేను లాస్ట్లో ఆపు నిమ్మ చెక్క తీసుకున్నాను. నిమ్మకాయ, ఈ హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే ఇందులో రసం పిండుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత వీటిని 10 నిమిషాలు నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. నేను ఫిష్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు మాడిపోతాయి, బాగా కుక్ అవ్వ కూడా టేస్ట్గా ఉండవు. ఇవైతే నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. 3 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. 3 మినిట్స్ తర్వాత 1 సైడ్ ఫ్రై అయ్యి 2 సైడ్ టర్న్ చేసుకున్నాను. వీటిని 2 సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్ కూడా నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయి వీటిని అయితే నేను సైడ్కి తీసేసుకుంటున్నాను. వీటిని తీసేసిన తర్వాత మిగతా ముక్కలు కూడా నేను ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా ఫ్రై చేసుకున్నాము సేమ్ అలాగే 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత 2 సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. నేను లాస్ట్లో దీని బుర్ర అయితే ఉండిపోయింది. నేను లాస్ట్లో దీని బుర్ర అయితే ఫ్రై చేసుకున్నాను. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి ఫిష్ ఫ్రై. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఫిష్ ఫ్రై చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు 1 రూపాయి కూడా ఖర్చు ఉండదు. బాయ్ బాయ్.